జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కాలంతో పాటు లక్ కూడా కలిసి రావాలి, దేవుడు ఆశీర్వాదం కూడా ఉండాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఇది మండే రోజు వీడియో. సండే రోజు మేమైతే ఫిష్ తెచ్చుకున్నాము. మా పిల్లలిద్దరి కోసం ఇంకా ఫిష్ అనేది ఫ్రై చేసి ఇద్దరికి ఒకే ప్లేట్లో వేసి తినిపించేస్తాను. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, తీసుకోవడం రాదని. ఇంకా మా కోసం, మా వారి కోసం, నా కోసం ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది కదా మన ఆడవాళ్ళకైతే. చాలా బ్లడ్ అనేది ప్రతి నెల కూడా లాస్ అవుతూ ఉంటుంది. అందుకోసం వారానికి ఒక్కసారి 2 సార్లు ఇట్లా బీట్రూట్ ఫ్రై కానీ, లేకుంటే బీట్రూట్తో ఏదో ఒకటి జ్యూస్ కానీ, ఏదో ఒకటి ప్రతినిత్యం మనం తీసుకుంటే హిమోగ్లోబిన్ లోపం కూడా ఉండదు. కాల్షియం అన్నీ తగ్గిపోతే నరాల వీక్నెస్, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కిచెన్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము కదా, కనుక తినేవి కొంచెమైనా సరే మంచి హెల్తీది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యం విషయంలో ఎప్పుడు ఏది వింటామా, ఏది వినాల్సి వస్తుందా, ఎలా ఉంటుందా ఆరోగ్యము అనేది భయంగా బతుకుతున్న రోజులు ఇవి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కూడా అంతా కల్తీది అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, మనం ఎంత హెల్తీగా తిన్నా సరే వచ్చే కష్టాలు అయితే అలాగే వస్తూ ఉంటున్నాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తేడా లేకుండా, ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది ఎర్లీ ఏజ్లోనే వస్తూ ఉంటుంది. అందుకోసమే కాస్తంత జాగ్రత్త తీసుకొని బయటికి తినకుండా కొంచెం హెల్తీగా తినేందుకు ప్రయత్నిస్తే తర్వాత ఇంకా భగవంతుడి దయ. మనం ఏం చేస్తాం చెప్పండి? మన వంతు ప్రయత్నం మనం చేసి తర్వాత దేవుడి మీద ఒక భారం వేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళవలసిందని. ఇంకేం చేయలేం కదా, మన చేతుల్లో ఏముంది? మనం చేయగలిసినంత మనం చేసి దేవుడి మీద ఒక నమ్మకం పెట్టుకొని మన జీవితాన్ని ముందుకి సాగించవలసిందే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దవాళ్ళు. ఆరోగ్యం ఒక్కటే బాగుంటే మన చుట్టూ అన్నీ ఉన్నట్టే. డబ్బు ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, మన వాళ్ళతో మనం ఎంచక్కా కూడా గడపగలం. అదొక్కటి లేకపోతే జీవితంలో ఎన్నున్నా కూడా వేస్టే, ఎంత సంపాదించినా కూడా వేస్టే అని నేను అనుకుంటాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు, రాగులు, సజ్జలు, ఊదలు, జొన్నలు. ఇవి ఇప్పుడు ఆరోగ్యంకి చాలా ఉపయోగపడుతున్నాయి. చాలా మంచిది మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే. అప్పుడు రోజుల్లో ఎక్కువగా ఊదలు అన్నీ తినేవాళ్ళు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు పేదవాళ్ళు భోజనం ఇది అనేవాళ్ళంట. రైస్ పెద్దింటి వాళ్ళు తినేవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళంట. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో పెద్దింటి వాళ్ళు, చిన్నింటి వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా తింటున్నారు. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం బాగుండాలి కదా, బాగుంటేనే కదా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళేది, మనం చేసే పనుల్ని సక్రమంగా చేసుకునేది. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ మిల్లెట్స్ మీద మళ్ళీ ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. అందరూ కూడా తింటున్నారు, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. వంట చేస్తుండి కొన్ని సామాన్లను అయితే సీసాలో ఫిల్ చేసుకుంటున్నాను. అన్నీ కొన్నిగా నిండుకున్నాయి. డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా తీసుకొస్తాము. ఇలా అయిపోయేసరంతా కూడా సీసాల్లో, గాజు కంటైనర్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాను. వంట చేసేటప్పుడే కిచెన్లో ఏ వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ను కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి టైం కలిసి వస్తుంది. ఇట్లా మనము పోపు దినుసులు విడిగా కొంటాం కదా, అలా కాకుండా మనం అన్నీ కొనే దాంట్లో అంటే జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు అన్నీ వేరుగా కొనేటప్పుడే కొన్ని తీసి అన్నీ కూడా మిక్సింగ్ చేసి ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని పెట్టుకుంటే పోపు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు అందులో కొన్ని ఇందులో కొన్ని ఉంటే ఒక్కొక్కటిగా వేయడం కోసం ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది.
టైం కూడా వేస్ట్ అవుతుంది వంట చేసేటప్పుడు. ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని వేసుకుంటే మనం పోపు పెట్టేటప్పుడు కొంచెం ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా ఏ సామాన్లు కూడా నిండుకున్నాక వెంట వెళ్ళి చిల్లరగా తెచ్చేసుకుంటాం కదా, అలా కాకుండా నెలకి ఒక్కసారిగా డబ్బులు ఉండేటప్పుడు స్టోర్ చేసుకుంటే అయిపోయింది అనే మాట రాకూడదంట. నిండుకుంది అనే మాట అంటే చాలా మంచిదంట. అయిపోయింది అని అనకూడదంట. ఉప్పు అయితే సరే ఎప్పుడు కూడా మన ఇంట్లో స్టాక్ అనేది ఉంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఉప్పును కొని అలా పెట్టేసుకుంటే అది కల్లుప్పు అయినా సాల్ట్ అయినా, కల్లుప్పు అయితే ఇంకా మంచిది. మన వంటగదిలో కొన్ని సామాన్లు ఇంపార్టెంట్ అయినవి నిండుకోకుండా ఎప్పుడు కూడా జాగ్రత్త పడితే చాలా మంచిది. అందులోనికి బియ్యము, కల్లుప్పు అయినా మమ్మల్ని సాల్ట్ అయినా, పసుపు ఇట్లాంటివి, కుంకుమ ఇట్లాంటివి ఎప్పుడు కూడా నిండుకోకూడదంట. ఒక 10 డేస్కి వస్తాయి అనే ముందే మనం తెచ్చి పెట్టేసుకుంటే చాలా మంచిది. అది కొద్ది రోజులు అలవాటు చేసేసుకున్నామంటే మనకి ఇంకా అలవాటు అయిపోతుంది. ఇక్కడైతే నాకు లంచ్ అయితే రెడీ అయిపోయింది. మా వారికి అయితే డ్యూటీకి వెళ్ళే ముందే ఇచ్చేస్తున్నాను. మనం తీసుకునేటప్పుడు ఎక్కువ రైస్ పెట్టేసుకోకుండా ఇట్లా కొన్ని కీరా దోసకాయ ముక్కలు, పెరుగు, ఏదో ఒకటి కర్రీ వండుకుంటాం కదా, అలా తీసేసుకుంటే రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాము. ఇంకా తొందరగా డైజెషన్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. రైస్ తినాలి ఎక్కువగా అనుకుంటాము, కానీ రైస్ ఒక్కటి మానేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అది డాక్టర్లు అయినా సరే మామూలుగా చెప్తూ ఉంటారు కదా, మంతిని సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అలాగే చెప్తూ ఉన్నారు. అందుకోసం వీలైనంత వరకు కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మంచిది కదా అని ఇలా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాను. సమ్మర్ కదా, మనం పెరుగు కానీ మజ్జిగలకు కానీ లేదంటే లాస్ట్గా ఒక 2 ముద్దలకి పెరుగు వేసుకొని తింటే వేడి కూడా చేయకుండా ఉంటుంది. వేడి చేసేస్తుంది ఎండాకాలంలో అనుకుంటాము. వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ అది డైజెషన్ అవ్వక కొంచెం అలాగా వేడిగా గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది. ప్రతిరోజు కూడా 4 లీటర్ల నీళ్ళు తాగితే చాలా మంచిది. చిన్నవాళ్ళు అయితే ఒక 2 లీటర్ల వరకు తీసుకుంటే చిన్నపిల్లలకి మంచిది. మనం పెద్దవాళ్ళు అయితే 4-5 లీటర్ల వరకు నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. మనం తినే ఫుడ్ ఒక 30% ఉంటే తీసుకునే వాటర్ 70% ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటామంట. అందుకోసం వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల తేలిగ్గా అన్నం అనేది డైజెషన్ అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వేడి చేసే సమస్య కూడా ఉండకుండా ఉంటుంది. వారు తినేసి వెళ్ళాక మా లంచ్ అంతా కంప్లీట్ అయినాక ఇక్కడ గిన్నెలను అయితే తోమేసుకుంటున్నాను. ప్రతిదీ ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. ఇలా చేసేసుకోవడం వల్ల కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. మనం వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. బద్ధకం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చేద్దాంలే అంటే అది ఈవినింగ్ వరకు పెట్టేసుకున్నామంటే గిన్నెలన్నీ ఎండిపోతాయి. ఫస్ట్ ఎక్కువ సామాన్లు అయిపోతాయి. ఎక్కువ టైము కేటాయించాల్సి వస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు తోమేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా గిన్నెలను తోమేసుకోగలము. లేకుంటే అవి ఎక్కువ ఎండిపోవడం వల్ల ఎక్కువ టైము పెట్టాల్సి వస్తుంది కదా, బలం పెట్టాల్సి వస్తుంది, టైం పెట్టాల్సి వస్తుంది. బద్ధకం లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పని చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది, మనకు బద్ధకం కూడా లేకుండా ఉంటుంది. ఇంకా బాసాలన్నీ తోమేసుకున్నాక డెకోర్ కోసం అక్కడక్కడ పెట్టేసుకుంటాను కదా మనీ ప్లాంట్స్, అవి ప్రతిరోజు కూడా ఇలా మధ్యాహ్నం టైంలో అన్నీ ఒక దగ్గర పెట్టి వాటర్ని అయితే వేసేసుకుంటాను. అక్కడే ఉంచేసుకుంటే ఇంకా ఈవినింగ్ కల్లా వాటర్ అంతా డ్రై అయిపోతే వేటి ప్లేస్లో వాటిని పెట్టేసుకుంటాను. ఇంకా మనం కింద ఎక్కడైనా పెట్టి వాటర్ పోసామంటే మట్టి అయిపోతుంది కదా, డబుల్ పని అవుతుంది. అలా కాకుండా ఇట్లా సింక్ దగ్గరే పెట్టుకొని వాటర్ వేసుకోవడం వల్ల అది వెంట క్లీన్ చేసేసుకోవచ్చు. ప్రతి ప్లేస్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ నాకు మధ్యాహ్నం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక మా వంటగది ఇలా ఉంది. నాకు మనీ ప్లాంట్ పెంచడం అంటే చాలా ఇష్టము, కానీ తొందరగా పెరగదు. ఉండే దాంట్లో మంచిగా అయితే చూసేసుకుంటాను. కూరగాయ మొక్కలన్నా పూల మొక్కలన్నా చాలా ఇష్టము. ప్లేస్ తక్కువ ఉంది, రెంట్ హౌస్ కదా, ఓనర్స్ కూడా కొన్ని మనం మొక్కల్ని పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు ఏమంటారా అని కొంచెం భయంగా ఉంటుంది. చిన్న మొక్కలను అయితే పెంచేసుకుంటాను. నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంది
స్టార్టింగ్లో చెప్పానే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన, ఆశ, కృషి, పట్టుదల అన్నీ ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల ఆ ఆశయాన్ని, ఆ సాధించాలని ఆశని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అవునా కాదా? మీరే చెప్పండి, కింద కామెంట్ చేయండి. మన చుట్టూ ఎంతమందినో చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ కూడా నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆలోచనలాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కొందరికి సపోర్ట్ దొరుకుతుంది, కొందరికి సపోర్ట్ దొరకదు. కొందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది చేయగలము అని, కానీ కొందరు ఏంటంటే వెనక నుంచి లాగుతూ ఉంటారు. ఇలాంటి టాపిక్ని మనం మాట్లాడుకోవాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీతో షేర్ చేసేసుకుంటాను. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లల కోసం సేమియా చేస్తున్నాను. సేమియా చేసేటప్పుడు మనము మామూలు బ్యాంబినో ఉంటుంది కదా, అది కాకుండా రోస్టెడ్ది దొరుకుతుంది కదా, దాంతో కానీ చేస్తే సేమియా అనేది చాలా బాగా వస్తుంది. అంటే సేమియా చేయంగానే అతుక్కుపోతుంది కదా ముద్దగా, అలా కాకుండా రోస్టెడ్ సేమియాతో చేస్తే పొడిగా ఒకదానికి ఒకటి తగులుకోకుండా చాలా బాగుంటుంది. సేమియా టేస్ట్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, ఇంకా రోజంతా కూడా బిజీగా వెళ్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ రీఓపెనింగ్ అయ్యి స్కూళ్ళు పెట్టే అంతవరకు హాలిడేస్ వచ్చాయంటేనే పిల్లల్లో లేజినెస్ అనేది వస్తుంది. లెగుస్తూనే లేటుగా లెగుస్తారు, లేటుగా తింటారు. అన్ని పనులు కూడా లేటుగా అవుతూ ఉంటాయి. రోజంతా కూడా పనిలాగే ఉంటుంది. అందుకోసమని ఇంకా ఎక్స్ట్రా బోనస్ కింద స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి రోజంతా పనే ఉంటుంది. అదే స్కూల్ ఉంటే ఎర్లీగా లెగిస్తారు, ఎర్లీగా తింటారు, స్కూల్కి వెళ్తారు, హోంవర్క్స్ ఉంటే చేసుకుంటారు, డిసిప్లిన్ అనేది ఉంటుంది. తొందరగా లేవండి అన్న, తొందరగా తినండి అని అన్నామంటే అమ్మ హాలిడేస్ కదమ్మా, రెగ్యులర్గా స్కూల్ ఉంటే కూడా తొందరగానే లెగిస్తాము, హాలిడేస్లో కూడా తొందరగానే లేవాలా అమ్మ అని ఒక చిన్న సెంటిమెంట్ డైలాగ్తో మనం లేపే ఆలోచన కూడా వాళ్ళు ఆపేస్తారు. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.